ఒకరు రేవంత్ రెడ్డి చేస్తే వీళ్ళు రేవంత్ రెడ్డి కనుక ఉండాలని తప్పు మాట్లాడుతున్నారు. అవసరంగా మీరు అంటే అమరలేక మధ్య ఓట్లు అడిగితే రేవంత్ రెడ్డికి ఏం పని ఒకటి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సంతోషం ఉంటుంది, వాళ్ళు కూడా సంతోషపడతారు. మీరు లుకలకు పెట్టుకుని మీరు కొట్ట చేస్తుంటే అవసరం స్పందించినట్టే కదా. ఇప్పుడు నలభై ముందు నడిబాగా జారి పడ్డట్టే కదా. కేసీఆర్ మాట ఎప్పటికీ అనుకుంటారు. ఎందుకంటే ఏమంటారంటే మీ పార్టీని మీరు సంఘటించుకునే ప్రయత్నం చేయకపోతే ఇట్లాంటివి వస్తాయి, ఖచ్చితంగా ఎదుటోళ్ళు ఉపయోగించుకుంటారు. మీరు కాంగ్రెస్ పరిణామాలు మనం అంటే కాంగ్రెస్ పరిణామాలు చాలా జరుగుతున్నప్పుడు కూడా ప్రతిసారి మనం ఏమవుతాం, మనం విమర్శిస్తున్నాం కాబట్టి ఈ పార్టీ విమర్శిస్తే మీరు అడ్వాంటేజ్ వాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా అంటే ఇక మీరన్న పార్టీ పెడితే అంటే దేశవ్యాప్తంగా 4 వివరాలు ఉన్నాయి. ఇంతకు రామోజీ ప్రస్తావించారు. ఏమంటే అంటే పార్టీ కంటే వ్యక్తి ముఖ్యం కాదు, వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే దేశం గొప్పది. నాంతరం నేను పార్టీ నడుస్తా, నాంతరం పెట్టి పెట్టుకుంటాను పెట్టుకోవచ్చు. దేశంలో స్వేచ్ఛ ఉంది, పార్టీ పెట్టడానికి ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇక్కడ కవిత గారు పార్టీ పెడితే పెద్దగా ముందర పడకపోతుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో అన్నా తెలుగుదేశం అని హరికృష్ణ గారు పెట్టారు, తల్లి మన అలాగే మన లక్ష్మీ భారత్ గారు పెట్టారు. కానీ అట్లా చూసుకుంటే మరి మన తల్లి తెలంగాణ అని చెప్పి విజయశాంతి గారు పెట్టారు. విజయశాంతి ఒక ఇంటికి పని చేసింది. అట్లాగే మనకు పార్టీ మెరిట్ చేసిన మన ఆర్య నరేంద్ర గారు కూడా పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత 25 ఇస్తాం. దివంగత నాయకుడు కనుక అంతకన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇది కూడా పార్టీ అండ లేకపోతే కేసీఆర్ గా ఉండాలి అంటున్నా నేను. అధినాయకుడైన కేసీఆర్ కూడా పార్టీ అండ ఉంటేనే అంటున్నాను. ఇవాళ ఆయన పార్టీ నాయకుడే కావచ్చు కానీ తెలంగాణ అస్తిత్వ పోరాట బావుతాది. లేకపోతే కేసీఆర్ ఎవరు? తెలంగాణ ఉద్యమము, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ నిధులు నియామకాలు అధికార అందరు అమలుకోవడానికి రాహుల్ గారి ఏ పార్టీలో ఉన్న ఏ పార్టీలో నేను నా మాలాంటి వాళ్ళ ఉన్నాం తెలంగాణ అనే దాని మీద పోరాటం చేసినాం కదా, ఆ పార్టీ సంబంధం లేకుండా. అందుకనే కేసీఆర్ గారు కూడా కవితే కాదు, కేసీఆర్ గారు కూడా పార్టీకి అతీతం కాదు. పార్టీ లైన్ దాచారు కేసీఆర్ కూడా. కేసీఆర్ నగర్ ప్రజలు శిక్షించిన అహంకారం అవినీతి మరణించారు, ఇంత ఉత్తమన్నారు. అందుకని ఇప్పుడు ఒకటి ఏంటంటే మీరే కనుక పార్టీ పెడితే జరిగే పరిణామం చెప్తాం. ఒకటి షర్మిల గారి పార్టీ పెట్టడానికి కొంత కనీసం వస్తారని కొంటుంది. ఎందుకంటే ఆమె అన్యాయం చేయబడ్డది, ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా అన్న దూరం పెట్టేందుకు. ఇవి అన్ని రకాలుగా అన్న ఇచ్చిన తర్వాత కూడా నేనే గొప్ప పార్టీ కంటే బయట పోతుంది. ఒకటి ఇప్పుడు జాగృతి కార్యకర్తలు కూడా నిన్నదాకా జాగృతిలో భాగమే కనుక ఉంటారు అనుకుని ఉండవచ్చు. నిన్నదాకా పనిచేసినప్పుడు జారిపోవచ్చు, ఎప్పుడు కొత్త మిత్రులు జత కావచ్చు. టీఆర్ఎస్ నుంచి ఒక్కరు కూడా పోనీ నేను చెప్పలేను కానీ పోతే పోవచ్చు. కానీ షర్మిల గారికి ఏ శృంగంగా అంతకంటే ఎక్కువ అవుతుంది. ఇక్కడ షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు చాలా మంది నాయకులు ఎమ్మడి ఉండి ఆమె పార్టీ విలీనం చేయక ముందే ఇదే నేను పేరు చెప్తే బాగుండదు. చాలా మంది ఆమె దగ్గర సన్నిహితులు కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన వాళ్ళు కూడా ఏమైంది, షర్మిల గారిని తిట్టకుండా తెచ్చింది కదా. కానీ వాళ్ళ తండ్రి బిడ్డల పోరాటంలో కొంతవరకు జాగృతి పేరు మీద పేరు సంపాదించుకోవడం పోవచ్చు. కానీ ఎక్కువ మంది మిగిలిన పార్టీ పెడితే నడపడం చాలా కష్టం. చూస్తున్నాం గతంలో తెలుగుదేశం చీలిక వచ్చినప్పుడు ఏం జరిగింది, అట్లాగే కాంగ్రెస్ చీలిక వచ్చినప్పుడు ఏం జరిగింది. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది వేరే పార్టీలు పెట్టుకున్నారు కదా. నాయకులు కోదండరామ్ గారు లాంటి వారు కూడా పార్టీ పెట్టుకుంటే ఏమైనా చూసినాం కదా. ఒక పార్టీ నడపడం కష్టం. నేను చిరంజీవి పార్టీకి కార్యకర్త శిక్షణ ఇచ్చిన ఒక బయట నుంచి వచ్చి, అట్లాగే ఇటు పక్కన వచ్చే కోదండరామ్ గారి పార్టీ వాళ్ళకు శిక్షణ ఇచ్చిన వాళ్ళు కాస్త పొలిటికల్ క్లాసెస్ పెట్టారు. కానీ ఏమైందంటే పార్టీ నడపడం వస్తుంది ఆర్థికంగా భారం. రెండోది ఏదైనా ఒక మనకు దానికి స్లోగన్ లేకపోతే ఏ పార్టీ నడవదు. సిద్ధాంతం ఉండాలి. జాతీయ పార్టీ 2 ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలలో తెలంగాణ అస్తిత్వ పోరాటం చెందిన పార్టీని దాటి కేవలం అవినీతి, మా నాయన మంచోడే వీడు నేను పార్టీ ప్రజలకు పోతే ఏం సాధిస్తుంది, అవునమ్మా మీ ఆయన కూడా మరి పార్టీ అభివృద్ధి పనులు ప్రోత్సహిస్తున్నారు కదా అంటారు కదా. మనకు శిక్షలు వస్తున్నప్పుడు నాకు అన్యాయం జరిగిందని, వ్యక్తికి అన్యాయం జరిగిందని పార్టీ పెట్టిన ఎవ్వరు కూడా ఇప్పుడు దేశం మొత్తం అంటే ఈ ప్రభావం బీఆర్ఎస్ పార్టీకి ఏమి ఉండదంటారు. అంటే కవిత బయటకు వెళ్ళిపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చే అంశం కాదు. ఏముండదు, వ్యక్తులు వచ్చిపోతుంటారు. అది బిడ్డ అయినా కొడుకు. అంతకుముందు కేసీఆర్ గారు మాట అమెరికా నుంచి వాళ్ళు రాకముందు ముఖ్యమంత్రితో ఇద్దరే ఉంటాం, వాళ్ళు ఇద్దరమే, మా పిల్లలు ఎక్కడ అమెరికా నాకు ఎలాంటి స్వార్థం లేదంటే. కానీ మధ్య వచ్చిన పార్టీ చేస్తున్నాడు, మా ఇంటర్ని వాళ్ళని ప్రోత్సహిస్తుండు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళే దేశ మెకేజ్ కూర్చున్నారు కదా. ఒకవేళ ఆయన బయటకు వెళ్ళిపోయినా తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం తెలంగాణ సమాజం పెద్దగా అర్థించారు. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా వేరే పార్టీ వాళ్ళు కూడా తప్పుగా న్యాయకంగా కదా అని అంటుంది. జనరల్ మిత్రులు కలుపుతుంటారు కదా, బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి కూడా వాళ్ళు ఏమంటారు, ఇది తప్పే సార్, ఇది మంచి కాదు అంటున్నారు. ఎందుకంటే ఏమంటే ఆమెకు నైతికంగా నైతికంగా ఎప్పుడు వస్తుంది చెప్తాను. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన మమతా బెనర్జీ కమ్యూనిస్టులను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది. కాంగ్రెస్ విధానాలు తప్పు అని
మమతా బెనర్జీ బయటకు పోయింది, ధైర్యం నిలబడ్డది. కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది, కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది. అక్కడ ఇవాళ ఇంటిని బీజేపీతో పోటీ పడుతుంది ఆమె అక్కడ. అది గొప్పదనం అంటే. జయలలిత లాంటిది కూడా పార్టీ కొత్తగా స్థాపించలేదు, ఉన్న పార్టీని ఎస్టాబ్లిష్ అయిన పార్టీనే నడిపింది. అదే శశికళ పార్టీ జీకే విధానం చేసే తమిళనాడు ఏమైంది? రైట్ రైట్ రామ్మోహన్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి కవితాంశం. ఒక్క మాట, కవిత బయటకు పోవడం వల్ల పార్టీకి నష్టం కొత్తగా జరగదు. ఇప్పటిదాకా జరిగే నష్టం చాలా పెద్ద జరిగింది. పార్టీకి నష్టం ఎంత జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఒక ఆయుధం ఇచ్చేసింది. ఆయన చూసిందా, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఇంతకంటే సాక్ష్యమేం కావాలని కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. మొదటి గారు మంచి మాట్లాడింది. ఏమన్నారంటే అది సాక్ష్యం ఏం అవసరం లేదు, ఇమీడియట్ గా నాకు అర్థమైందుకు కవిత గారు బయట పడితేనే అభివృద్ధి జరిగిందన్నమాట. అది రిపోర్ట్, కమిషన్ రిపోర్ట్ ఉన్నది, మన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉన్నది, మనకు విజిలెన్స్ రిపోర్ట్ ఉన్నది. ఇన్ని ఉండగా ఈమె చెప్తేనే వాళ్ళ క్యాండిడేట్ ఎవరు రాలేదు. నేను కూడా కొత్తగా ఈమె చెప్పిన క్యాండిడేట్ రాలేదు, కానీ